అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కాంచన సౌధం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రావినూతుల సువర్ణ కన్నన్ గారు. మమత నన్ను డాక్టర్గా మర్చిపోయి నీ చిన్ననాటి స్నేహితురాలిగా చూడు. నేను అలాగే ఉంటాను. ఇద్దరం మన ముసుగుల్ని తొలగించుకొని హాయిగా మనసులను విప్పి మాట్లాడుకుందాం. నిజంగా నేను నీకు ద్రోహం చేశానని అనిపిస్తే ఇంక జీవితంలో నీ కంటపడను. ఈసారికి నా మాట విను ప్లీజ్. ఆమె చేతిని సున్నితంగా నొక్కుతూ అంది కల్పన. మమత మౌనంగా ఉండిపోయింది. మమత, నేనిప్పుడు చెప్పేదంతా 100కి 100 పాళ్ళు నిజం. మా నాన్న మీదే కాదు, నాకు అత్యంత ఇష్టమైన విశ్వం మీద కూడా ప్రమాణం చేసి చెబుతున్నాను. నాకప్పుడు 10 ఏళ్ళు అనుకుంటాను. మనమిద్దరం ఎన్నో రకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. ఓ రోజు మీ ఇంట్లో బొమ్మలాట ఆడుకుంటుండగా మీ అత్త బావ వచ్చారు. వాళ్ళని అది వరకు చూసినా, మీ అత్తతో కబుర్లు చెప్పినా ఎందుకో అప్పుడు కలిగినంత ఆనందం అంతకుముందు ఎప్పుడూ కలగలేదు. నాకింకా బాగా గుర్తు. మీ బావ మన దగ్గరకు వచ్చి నవ్వుతూ ఏం చేస్తున్నారు అన్నాడు. బొమ్మలాట ఆడుకుంటున్నాం. గర్వంగా అన్నావు నువ్వు. నన్ను ఆడనిస్తారా అన్నాడతను. ఛీ, ఇంత పెద్దాడివి బొమ్మలాట ఆడుతావా అన్నావు. ఏం పెద్దాళ్ళు ఆడకూడదా? ఏం కల్పన, పోనీ నన్ను నీ జట్టులో కలుపుకుంటావా అన్నాడతను నాతో. నేను సంతోషంగా ఒప్పుకున్నాను. అప్పటి నుంచి సరదాగా మన ఆటల్లో అతను పాల్గొనేవాడు. ఎన్నో కథలు కబుర్లు చెప్పేవాడు. చిత్రంగా అతనంటే ఒక రకమైన ఇష్టం ఏర్పడింది. వయసుతో పాటు ఆ ఇష్టం పెరిగి ఆరాధనగా మారింది. ఎలాగైనా విశ్వాన్ని పెళ్లి చేసుకోవాలి, విశ్వం నావాడు అనుకునేదాన్ని. అతని పేరు వస్తేనే నా చెంపలు కందిపోయేవి. అతను కూడా నాతో ఎంతో సరదాగా మాట్లాడేవాడు. అరమరికలు లేకుండా ప్రవర్తించేవాడు. అతని ప్రమేయం లేకుండానే నేను పూర్తిగా అతని ఆరాధనలో పడిపోయాను. వీలు చూచుకుని నాన్నతో చెప్పాలనుకున్నాను. అప్పుడే నిన్ను అతనికిచ్చి పెళ్లి చేయబోతున్నారని విన్నాను. అంతే, కుప్పకూలిపోయాను. కుళ్ళి ఏడ్చాను. జీవితమే పోయిందని బాధపడ్డాను. ఒకరోజు చచ్చిపోవాలని కూడా అనుకున్నాను. కానీ ధైర్యం చాలలేదు. అకారణంగా నిన్ను తిట్టుకున్నాను. తర్వాత శాంతంగా ఆలోచించాను. విశ్వం మీ అత్త కొడుకు. అదీగాక అతని చదువు సంధ్య అన్నీ మీ నాన్నే చూసుకుంటున్నారు. ఒకే కూతురైన నిన్ను అతని చేతుల్లో పెట్టాలనుకున్నారు. ఇవన్నీ అటుంచి విశ్వానికి నువ్వంటే ప్రేమాభిమానాలున్నాయి. అందుకే నా ఆరాధనని నా మనసులోనే దాచుకున్నాను. నా ప్రేమని నాలోనే సమాధి చేసుకున్నాను. నా మనసుని అదుపులో పెట్టుకోవటం కోసం మీ ఇంటికి రావటమే తగ్గించేశాను. మీ బావ వచ్చినప్పుడు అసలు వచ్చేదాన్ని కాదు. అతను అడిగేవాడు కూడా ఎక్కడైనా కనిపిస్తే, ఏమిటి కల్పన అదోలా ఉన్నావు, మా ఇంటికి రావటం లేదేం అంటూ. నేను తడబడుతూ ఏదో చెప్పేదాన్ని. బొమ్మలాటలు ఆడుకోవటం లేదా? నా మనసులోని సంఘర్షణ తెలియని విశ్వం నవ్వుతూ అడిగేవాడు. పెద్దవాళ్ళం అయిపోయాంగా, నిర్వికారంగా అనేదాన్ని. అతనుసారి వచ్చి వెళితే నాలో సముద్రాలు పొంగేవి, తుఫాన్ చెలరేగేది. మళ్ళీ ఆ తుఫాన్ నుంచి బయటపడటానికి దాదాపు 15 రోజులు పట్టేది. వయసు మరికాస్త ఎదిగింది. ఈలోగా మన కుటుంబాల మధ్య విరోధం వచ్చింది. మనం కూడా దూరమయ్యాం. నిజం చెప్పాలంటే ఒకందుకు నేను సంతోషించాను. ఈ రూపేణా అయినా మీ ఇంటికి దూరంగా ఉండాలని, తద్వారా విశ్వాన్ని మనసులోంచి తుడిచేయాలని ఆశించాను. అయితే అది ఎంత కష్టమో త్వరలోనే తెలిసిపోయింది. అయినా అతి కష్టం మీద అతన్ని మర్చిపోవడానికి ప్రయత్నించి కొంతవరకు కృతకృత్యురాలనయ్యాను. మెడిసిన్లో చేరాను. మరి కొన్నాళ్లకు మీ బావకు చదువైపోయింది. ప్రాక్టీసు మన ఊళ్ళోనే పెడతాడని విన్న నా గుండె వేగంగా కొట్టుకుంది. చచ్చినా అతని కంట పడకూడదని మరోసారి నిర్ణయించుకున్నాను. కానీ అనుకోకుండా ఓ రోజు మీ బావ కనిపించాడు. అంతే, అదుపులో ఉన్న మనసు కళ్ళెం తెంచుకుంది. మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. ఆ వెంటనే సంఘర్షణ ప్రారంభమైంది. అతడితోనే జీవితం అనిపించింది. అలాగని నీకు ద్రోహం చేసే బుద్ధి నాకేనాడూ లేదు. కేవలం అతని సాన్నిధ్యంలోనే జీవితం వెళ్ళబుచ్చాలని నిర్ణయించుకున్నాను. అందుకే చదువైన వెంటనే పని నేర్చుకోవాలనే వంకతో అతని దగ్గర చేరాను. ఒక రకంగా తృప్తి పడ్డాను. అతన్ని చూడగానే నా హృదయం పురివిప్పిన నెమలిలా అయిపోయేది. ఆనందం అంచులు దాటేది. ఇదేమీ తెలియని విశ్వం నాతో మామూలుగా చనువుగా ఉండేవాడు. ఓ రోజు అతను మీ ఆల్బమ్ తెచ్చాడు. అది చూస్తూనే అతని ఫోటో ఒకటి అతనికి తెలియకుండా తీసి దాచుకున్నాను. ఆ తర్వాత దాన్ని లాకెట్లో పెట్టుకుని ఒంటరిగా ఉన్నప్పుడు చూసుకుని మురిసిపోయేదాన్ని. నాకు ఎంతో శాంతిగా ఉండేది. ఈ జీవితానికి ఇది చాలు అనుకునేదాన్ని.
అలాంటి సమయంలో ఓ రోజు ఆయా మా ఇంటికొచ్చింది. తను ఆ ఫోటో చూసిందని నా అనుమానం. ఆమె దాసుకు చెప్పి ఉండాలి. ఇది అసలు కథ. కల్పన చెప్పిన కథ విని నిర్ఘాంతపోయింది మమత. కళ్ళల్లో నీళ్లూరాయి. మమత, నీకా ఫోటో సంగతి దాసేనా చెప్పింది? సూటిగా చూస్తూ అంది కల్పన. అవును అన్నట్టు తలూపింది మమత. కానీ మమత, ప్రమాణం చేసి చెబుతున్నాను. నా ఫోటో సంగతి నాకు తెలియదు. మీ బావకు అంతకన్నా తెలియదు. ఇదంతా చూస్తుంటే ఇది కూడా ఆ దాసుగాడి పనే అనిపిస్తోంది. కల్పన గొంతు దుఃఖంతో గరగరలాడింది. మమత ప్రతిమలా చూస్తుండిపోయింది. నన్ను నమ్ము మమత, నేను విశ్వాన్ని ప్రేమించిన మాట నిజమే. కానీ అతను మాత్రం నన్ను ప్రేమించనే లేదు. ఆ అదృష్టవంతురాలివి నువ్వే మమత. ఆమె కళ్ళ నుంచి నీటి చుక్కలు టపటపమంటూ రాలాయి. కల్పన, నేనెంత దుర్మార్గురాల్ని? అరచేతుల్లో ముఖం దాచుకుని భోరుమంది మమత. చాచా, ఇదేమిటి చిన్నపిల్లలా? ముందు కళ్ళు తుడుచుకో. జరిగిందేదో జరిగిపోయింది. చనువుగా పైటితో ఆమె కళ్ళు వత్తింది కల్పన. లేదు కల్పన, బావ నన్ను క్షమించడు. నన్ను చూడాలని కొండంత ప్రేమతో వస్తే మూర్ఖంగా అవమానించి పంపేశాను. వెక్కి వెక్కి ఏడ్చింది మమత. బావుంది. ఏమిటి ఏడుపు? భలే దానివే. డాక్టర్ వస్తే నన్ను తిడతాడు. అయినా విశ్వం సంగతి నాకు బాగా తెలుసు. నీ మీద అతనికేనాడూ కోపం రాదు అనునయంగా అంది కల్పన. కల్పన గభాల్న లేచి కళ్ళు తుడుచుకుంది మమత. ఏమిటి? నేను పల్లెకొచ్చేస్తాను. నన్ను తీసుకెళ్ళవు? గబగబా అంది మమత. ఇప్పుడా? నవ్వింది కల్పన. అవును, ఇప్పుడెళితేనే బావ నన్ను క్షమిస్తాడు బతిమాలుతున్నట్టు అంది. ఇప్పుడు 104 జ్వరం ఉంది. కాస్త తగ్గని తీసుకెళ్తాను అంది కల్పన. మమతకి జ్వరం తగ్గుముఖం పట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో పల్లెకి వెళ్ళటం అంత మంచిది కాదని కల్పన కూడా అనటం మూలంగా అక్కడే ఉండిపోయింది. కల్పన చేత, తండ్రి చేత కబురంపింది విశ్వానికి. అయినా అతను రాలేదు. బావకి నా మీద చాలా కోపం వచ్చింది. నన్నింక జన్మలో క్షమించడు అంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది మమత. ఛా, అదేం కాదు. విశ్వం రాకపోవడానికి ఏదో కారణం ఉంటుంది అంది కల్పన ఆలోచిస్తూ. ఈ మధ్య అతని ప్రవర్తన కూడా చిత్రంగా ఉన్నట్టు గమనించిందామె. మామూలుగా తను వెళితే దయచేసి ఓ 15 రోజుల పాటు మీరు రావద్దు నిర్మొహమాటంగా అన్నాడు. నర్సుని, కాంపౌండర్ని కూడా పెందరాలే పంపేస్తున్నాడు. సీరియస్ కేసులు తీసుకోవటం లేదు. పట్నం పంపేస్తున్నాడు. ఎంతసేపు హాస్పిటల్లోనే గడిపేస్తున్నాడు. కారణం అడగబోతే కసిరి కొట్టాడు. కల్పన అలా అయోమయ అవస్థలో ఉండగానే మంగి వచ్చింది. మంగి, డాక్టర్ గారు ఎలా ఉన్నారు అంది మమత ఆతురతగా. ఏమిటోనమ్మా, ఆరి పరిస్థితి చిత్రంగా ఉంది అంటూ కొన్ని వివరాలు చెప్పింది. మమత భయంగా చూసింది. నేను సంగతి చెప్తాను, మనసులోనే ఎట్టుకోండి రహస్యంగా అంది మంగి. ఏమిటి? ఆదుర్దాగా అడిగారిద్దరు. మంగి అటు ఇటు చూసి మొదలుపెట్టింది. రాత్రి 10 దాటింది. ఊరంతా మంచి నిద్రలో ఉంది. హఠాత్తుగా పోలిగాడు కడుపు నొప్పితో గెలగెల్లాడిపోయాడు. సమయానికి వీరుడు ఇంట్లో లేడు. తప్పనిసరిగా ఏదో ఓ మాత్ర తెద్దామని హాస్పిటల్కి బయలుదేరింది మంగి. లోపల అడుగు పెడుతూనే అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయింది. చిరు వెలుతురులో విశ్వం వరండా కడుగుతున్నాడు. చేతిలో చీపురు, పక్కనే బకెట్లో నీళ్లు ఉన్నాయి. అక్కడంతా ఒకటే నీచు వాసన వేస్తుంది. ఇదేటి బాబు? తేరుకున్న మంగి అతని చేతిలోని చీపురు తీసుకుంటూ అంది. ఆమెను చూసిన విశ్వం తాచును చూసినంతగా త్రుళ్ళిపడ్డాడు. ఏటి బాబు, మీరు కడుగుతున్నారేటి అంది ఆశ్చర్యంగా చూస్తూ. విశ్వం మొహం పాలిపోయింది. ఏం లేదు, వాంతి చేసుకున్నాను అందుకే అన్నాడు తడబడుతూ. అయ్యో, ఏమైంది బాబు? ఆదుర్దాగా అంది మంగి. ఏం లేదు, ఏదో నూనె వస్తువు తిన్నాను అందుకే కాస్త కడుపులో తిప్పింది. ఏమిటిలా వచ్చావు అన్నాడు విశ్వం. మంగి చెప్పింది. విశ్వం వెంటనే 2 టాబ్లెట్స్ ఇచ్చి ఇవి వెంటనే వెయ్యి అన్నాడు. ఎందుకో అతను కంగారు పడుతున్నాడని గ్రహించింది మంగి. కారణం బోధపడలేదు. నేను కడుగుతానుండండి అంటూ నడుం బిగించిపోయిన మంగిని ఆపేశాడతను. కడిగేశాను అంటూ. గది కూడా కడిగుండటం గమనించిందామె. వాంతైతే 2 గదులు కడగటం ఎందుకు? ఒకవేళ గదిలోనూ వరండాలోనూ కూడా అయిందా? ఏమో, అంత అయోమయంగా ఉంది. మామయ్య గారికి చెప్తా బాబు అంది మంగి వెళ్ళబోతూ. వద్దొద్దు, కంగారుగా అన్నాడతను. వింతగా చూసింది మంగి. మంగి 2 నిమిషాల తర్వాత మెల్లగా అన్నాడు విశ్వం. ఏటి బాబు?
నాకు సాయం చేసి పెడతావా? సాయమా? నేనా? అవును మంగి, నువ్వు మాత్రమే ఈ సాయం చేయగలవు అర్థింపుగా అన్నాడు. చెప్పండి బాబు, మీకు సహాయపడగల జన్మ నాది. చెప్పండి, ఏం చేయమంటారు? నా చర్మంతో చెప్పులు కుట్టించినా తమ రుణం తీరదు మనస్ఫూర్తిగా అంది మంగి. అంత మాటలెందుకు గాని, కొన్నాళ్ల పాటు అంటే సుమారు ఓ వారం రోజుల పాటు నాకు నువ్వు అన్నం, కాఫీ పంపాలి. అన్నమా? నేనా? బిత్తరపోయింది మంగి. అవును మంగి, ప్లీజ్ ఈ సాయం చేయి. వంటకు కావలసిన డబ్బు నేను ఇస్తాను అన్నాడతను. అయ్యో, దానికి కాదు బాబు. ఇప్పుడు మేం తినేది మీ తిండే బాబు. కానీ నేను వండిన అన్నం తవరు తింటే ఏమీ అవ్వదు, ఆకలి తీరుతుంది గంభీరంగా అన్నాడు విశ్వం. బాబు, మెల్లగా అంది మంగి. ఏమిటి అన్నట్టు చూశాడతను. డాక్టరమ్మ గోరికి తవకి ఏదైనా తగువచ్చిందా? అనునయంగా అంది. ఊహు. కేరియర్ పంపడానికి కుదరదన్నారా? ఊహు, వాళ్ళు పంపుతారు, నువ్వు పంపాలి. బాబు, మరీ బిత్తరపోయింది మంగి. ప్లీజ్ మంగి, నాకీ సాయం చెయ్యి. నీ మేలు ఈ జన్మలో మర్చిపోను. అలాగే బాబు, కానీ ఓ మాట. చెప్పండి. నాకు క్యారియర్ పంపుతున్నట్టు ఎవరికీ తెలియనివ్వకూడదు, కనీసం నీ భర్తకు కూడా. ఈసారి మంగి కాస్త ఆలోచనలో పడింది. ఆడికి తెలవకుండా ఎలా బాబు? మీకు తెలుసుగందా, ఆడసలే అనుమానపు గొడ్డు. పర్వాలేదు మంగి, తర్వాత వాడికి నేను సర్ది చెప్తాను. కానీ ఇదంతా ప్లీజ్ మంగి, సమయం వచ్చినప్పుడు నేనంతా చెప్తాను. అంతవరకు నన్నేం అడగొద్దు అన్నాడు విశ్వం వేడికోలుగా. అలాగే బాబు, వెనుదిరిగింది మంగి. జాగ్రత్త, ఇక్కడ చూసింది మంగి, క్యారియర్ సంగతి పూర్తిగా మర్చిపో, మరోసారి హెచ్చరించాడతను. అలాగే బాబు అంటూ వెళ్ళిపోయింది మంగి. మంగి చెప్పిందంతా విని నిర్ఘాంతపోయారు కల్పన, మమత. మరి నువ్వు భోజనం పట్టుకెళ్తున్నావా? అంది కల్పన. ఆ, మేము పంపుతున్నాం. 2 క్యారియర్లన్నాం. అతనే ఎలా తింటున్నాడు? మంగి, అక్కడ ఇంకెవరైనా ఉన్నట్టు అనిపించిందా? ఏదో ఆలోచిస్తూ అంది కల్పన. అలాంటి ఛాయలు నాకు కనబడనేదమ్మా. పోనీలే, ఈ సంగతి ఎక్కడా అనకు. బావ ఎందుకు చెప్పవద్దన్నాడో మెల్లగా అంది మమత. చెప్పనమ్మా, మీరిద్దరూ ఆరికి కావలసిన వారని, ఆరి ప్రవర్తనకి అనుమానపడుతున్నారని మీకైనా చెప్పింది అంది మంగి. సరే, భారంగా నిట్టూర్చింది కల్పన. మర్నాడే మమతను పల్లెకు తీసుకుపోతామని, మిగతా ట్రీట్మెంట్ అక్కడే చేస్తామని చెప్పారు డాక్టర్కి. రాత్రి 1 గంట కావచ్చింది. అంతా కటిక చీకటి. కీచురాళ్ల ధ్వని తప్ప ఇతర శబ్దాలేం లేవు. రచ్చబండ దగ్గర మర్రి చెట్టు మీద రకరకాల పక్షులు మధ్య మధ్య చిత్రంగా అరుస్తున్నాయి. అప్పుడే ఆయా రమ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. ఆమె ఇల్లు, దాసు ఇల్లు పక్కపక్కనే ఉన్నాయి. వారి మధ్య ఉన్న సంబంధం గురించి కూడా ఊరంతా తెలుసు. ఆయా విధవ, దాసు పెళ్లి కానివాడు. అందుకే మనకెందుకులే అన్నట్టు మౌనంగా ఉండిపోయారు. దాసు తలలు మార్చి సంపాదిస్తే రమ పక్కపక్క పల్లెటూళ్ళలో పురుళ్ళు పోస్తూనో అభాషణలు చేస్తూనో పొట్టపోసుకుంటోంది. అయితే ఆమెకి గాని దాసుకు గాని విశ్వం మీద ఉన్న కోపం పోలేదు సరికదా, పగ పెరిగిపోయింది. సమయం కోసం కాసు కూర్చున్నారు. రమ బయటకొచ్చి తలుపుకి తాళం వేసింది. ఓసారి అటు ఇటు చూసింది. ఎక్కడా ఎలాంటి శబ్దమూ లేదు. దాసు గుమ్మం కేసి చూసింది. అక్కడా నిశ్శబ్దమే. తేలిగ్గా నిట్టూర్చి ఆపై గబగబా అడుగులు వేయసాగింది. సాధారణంగా అర్ధరాత్రి ఏ కాన్పు కేసో వస్తే దాసుని తోడుగా తీసుకెళ్తుంది రమ. కానీ ఇప్పుడు ఆమె ఒంటరిగానే బయలుదేరింది. ఎక్కడో ఓ ఊరకుక్క భయంకరంగా అరిచింది. త్రుళ్ళిపడిన రమ కొంగు తలనిండా కప్పుకొని హాస్పిటల్ కేసి నడిచింది. మెల్లగా గేటు తీసింది. ఆ చిన్న శబ్దానికే త్రుళ్ళిపడిన విశ్వం ఎవరు అన్నాడు. రమ మాట్లాడలేదు. వరండాలోకొచ్చింది. ఎవరది? లైట్ వేసి బయటకొచ్చాడు విశ్వం. ఎదురుగా తెల్లని బట్టలతో రమ. ఆమెను చూసి ముఖం చిట్లించాడు. నమస్తే, బావున్నారా? తలమీది చెంగు తీస్తూ అంది రమ. ఏమిటి విషయం? కఠినంగా అన్నాడు విశ్వం. ఏం లేదు, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, అందుకే ఓసారి చూసిపోదామని వచ్చాను నవ్వింది రమ. చూసిపోవడానికి ఇదా సమయం? చిరాగ్గా అన్నాడతను. నాకు ఇప్పుడే వీలైంది. చాలా సంతోషం. చూశావుగా, ఇక వెళ్ళు, తలుపు వేయబోతూ అన్నాడు విశ్వం. ఎందుకంత కంగారు పడిపోతారు? మిమ్మల్ని నేనేం కొరుక్కు తిన్ను, అదోలా నవ్వింది రమ.
ఛా! నిన్ను చూసి నాకు కంగారేమిటి? నీతో మాట్లాడటం ఇష్టం లేదంతే. కానీ తప్పదు గంభీరంగా అంది రమ. ఏమిటి తప్పదు? నాతో కొంతసేపు మాట్లాడటం. సారీ డాక్టర్, టైం వేస్ట్ చేయకండి. మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. అందుకే ఈ సమయంలో వచ్చాను తాపీగా అంది. నాతో నీకు పర్సనల్ విషయాలు ఏమున్నాయి మాట్లాడడానికి? అయినా ఇప్పుడు నేనేం వినదలుచుకోలేదు. వెళ్ళు నిక్కచ్చిగా అన్నాడు విశ్వం. సారీ, మీరు వింటేనే గాని వెళ్ళను అంటూ అతన్ని తోసుకుని హాల్లోకి నడిచింది రమ. ఆమె చొరవకి నిర్ఘాంతపోయాడు విశ్వం. అతనికి ఏం చేయాలో తోచలేదు. తనతో మాట్లాడేటంతటి రహస్యాలు ఏముంటాయి ఆమెకి? ఉద్యోగం ఇమ్మని గొడవ పెడుతుందా? అలాగైతే ఇంత దౌర్జన్యంగా అడుగుతుందా? మరి ఇంకేమై ఉంటుంది? ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. జాగ్రత్తగా వింటే 5 నిమిషాల్లో చెప్పేసి వెళ్ళిపోతాను మళ్ళీ అందామె. చెప్పు అన్నాడు విశ్వం విధిలేక. ఆ సమయంలో ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా అనుకుంటారోనని కంగారుగా ఉందతనికి. కూర్చోండి తను ఓ కుర్చీలో కూర్చుంటూ అంది. తను కోరగా చూస్తూ కూర్చున్నాడతను. 2 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. త్వరగా చెప్పు సహనాన్ని కొని తెచ్చుకుంటూ అన్నాడు విశ్వం. మీరు నా తినేకూట్లో నీళ్లు పోశారు. ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండానే అంది రమ. నేను పోశానా? లేదు, మీకు మీరే పోసుకున్నారు. మా వ్యక్తిగత విషయాలు మీకు అనవసరం. మీ దగ్గర పని బాగా చేస్తున్నామా లేదా అన్నదే మీకు ముఖ్యం కాదంటారా? గంభీరంగా అంది. కావచ్చు, బయట మీరెలా చచ్చినా నాకు అనవసరం. కానీ 10 మందికి ప్రాణదానం చేసే దేవాలయం లాంటి ఈ చోట ఒళ్ళుపై తెలియకుండా చా అసహ్యంగా చూస్తూ అన్నాడు విశ్వం. దేవాలయం లాంటి అంతేగా, నిజంగా దేవాలయం కాదుగా. అయినా దేవాలయాలకే దిక్కులేదు. ఇంక హాస్పిటల్కి వచ్చిందా? పెద్దగా నవ్వింది రమ. ఇంతకీ నువ్వనేదేమిటి? దాసు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. బావుంది. అతనికిప్పుడు ఓ ఇల్లంటూ లేదు. అయితే? చిరాగ్గా అన్నాడు విశ్వం. అతను మీ హాస్పిటల్లోనే ఉండేవాడు. ఊ, అందుకే మేమలా ప్రవర్తించాం. ఏమిటి సోదంతా? విసుక్కున్నాడు విశ్వం. సొద కాదు డాక్టర్, చాలా ముఖ్యమైన విషయం. చెప్పానుగా, మేం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అయితే ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? వ్యంగ్యంగా అన్నాడు విశ్వం. దేనికైనా సమయం రావాలిగా డాక్టర్, వంకరగా నవ్విందామె. సరే, చెప్పేదేదో త్వరగా చెప్పాయి. మనం ఇలా మాట్లాడుకోవటం ఎవరైనా చూస్తే బాగుండదు. పేషెంట్గా వచ్చానని చెప్పండి. అలాగే, దాసు చెప్పాడుగా. నేను చెప్పి నా బ్రతుకు బజారుపాలు చేసుకుంటాను. ఇంతకీ విషయమేమిటో చెప్తావా? నన్ను పొమ్మంటావా? తొందర పెట్టాడు విశ్వం. చెప్తాను, గొంతు సవరించుకుంది. ఆతృతగా ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు అతను. అతని మొహంలోని బెరుకు చూసి మనసులోనే నవ్వుకుంది రమ. నాకు ప్రస్తుతం ఇన్కమ్ ఏమీ లేదు. డబ్బుకి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏం దాసు ఇవ్వటం లేదా? పెళ్లి కూడా చేసుకోబోతున్నాడన్నావు? వ్యంగ్యంగా అన్నాడు విశ్వం. అతనుకుంటే గదా నాకివ్వడానికి. వెకిలిగా నవ్వింది రమ. చెప్పు. అందుకే మీరు నాకు కాస్త డబ్బు ఇవ్వాలి తాపీగా అంది. ఏమిటి? త్రుళ్ళిపడ్డాడు విశ్వం. అవును, నాకు 10,000 కావాలి. అది మీరివ్వాలి. నీకు మతిపోయిందా? కోపంగా అన్నాడతను. ఏం మీకలా కనిపిస్తున్నానా? లేకపోతే ఏమిటి? నీకు ఉద్యోగమే ఇవ్వటం ఇష్టం లేని నేను ఇప్పుడు నువ్వు అడిగితే 10,000 రూపాయలు తెచ్చి దోసిట్లో పోస్తాననే అనుకున్నావా? అసలు ఎలా అడగగలిగావు? ఇస్తారని తెలుసు కాబట్టి వత్తి అంది రమ. ఇస్తానని తెలుసా? మరింత తెల్లబోయాడు విశ్వం. అవును, ఖచ్చితంగా ఇస్తారు. ముఖం చిట్లించాడు విశ్వం. వేళాకోళానికి ఇది సమయం కాదు. అదీగాక మనిద్దరి మధ్య వేళాకోళాలు ఆడుకునేంత చనువు లేదు. దయచేసి వెళ్ళిపో కఠినంగా అన్నాడు. అలాగే వెళ్తాను. రేపు సాయంత్రం 6 గంటలకు డబ్బు సిద్ధం చేసి ఉంచండి. వచ్చి తీసుకెళ్తాను. నీకు నిజంగానే మతిపోయింది చటుక్కున లేస్తూ అన్నాడు విశ్వం. లేదు, నా మతి బ్రహ్మాండంగా ఉంది. కానీ మీ మతే పోతుందేమోనని నాకు అనుమానంగా ఉంది. తను లేస్తూ అంది రమ. షటప్ అండ్ గెట్ అవుట్ అరిచాడతను. ఉష్, అరవకండి, బావుండదు. అసలే అర్ధరాత్రి, ఒంటరిగా ఉన్నాం. నా చరిత్ర మీకు తెలుసుగా. వెకిలిగా నవ్వింది. నిస్సహాయంగా చూశాడతను. మరి వెళ్ళనా? డబ్బు సిద్ధం చేస్తారుగా. నీకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఇదిగో డాక్టర్ బాబు, మీ ఎదుటికే రావటానికి భయపడే నేను అర్ధరాత్రి ఒంటరిగా వచ్చి డబ్బు కోసం ఇంత డిమాండ్ చేస్తున్నానంటే
ఏదో తగినంత కారణం ఉంటుందని ఊహించలేరు? ఏమిటా కారణం? అలాగడగండి చెప్తాను. మొన్న మధ్య ఓ రాత్రి ఇక్కడ ఓ సుందర దృశ్యం చూశాను. ఏమిటి? మరేం లేదు. మీ వరండాలోనూ మీ గదిలోనూ నెత్తురు మడుగులు, వాటిని తుడిచి మీరు కంగారుగా తగలెట్టడం, ఆపై చీపురు తీసుకుని కడగటం. ఓహ్, నా దగ్గర కెమెరా లేదు గాని ఉంటే చక్కని ఫోటో తీసేదాన్ని. బిగుసుకుపోయాడు విశ్వం. ఒళ్ళంతా చెమటలు పట్టింది. ఏమిటి కంగారుగా ఉందా? ముందు కూర్చోండి. ఫెయింట్ అయిపోయి పడిపోతారేమో ఓరగా చూస్తూ అంది రమ. విశ్వం తేరుకొని షటప్ అరిచాడు. అలాగే, ఇంక మాట్లాడను. మరి నేనొస్తాను. డబ్బు సంగతి మర్చిపోకండి. అది తీసుకుని నేను దాసు ఎక్కడికైనా వెళ్ళిపోయి అక్కడే పెళ్లి చేసుకుంటాం. 4 అడుగులు వేసింది రమ. ఆగు, వెనక నుంచి అరిచినట్టే అన్నాడు విశ్వం. ఆమె ఆగి వెనుతిరిగింది. నేనెందుకు ఇవ్వాలి డబ్బు? మీ రహస్యం నాకు తెలుసు కాబట్టి, పోలీసులకు తెలిస్తే కటకటాల వెనక కూర్చోవాలి కాబట్టి విలాసంగా అంది రమ. బ్లాక్మెయిల్ చేస్తున్నావన్నమాట. దానికి మీరే పేరు పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు. నాకు కావలసింది మాత్రం 10,000 రూపాయలు మాత్రమే. ఇవ్వకపోతే పళ్ళ బిగువనన్నాడు విశ్వం. చెప్పానుగా, మీరు చేసిన నేరం ప్రభుత్వానికి తెలుస్తుంది. ప్రతి న్యూస్ పేపర్లోనూ మీ ఫోటోతో సహా ఉంటుంది. ఓ మంచి డాక్టర్గా కాదు. ఓ ఆపు, గబాల్న ఆమె నోరు నొక్కేశాడు విశ్వం. అయితే ఇస్తారుగా? క్షణం మౌనంగా ఉండిపోయాడతను. విజయగర్వంగా చూసిందామె. విశ్వంలో మొండి ధైర్యం చోటు చేసుకుంది. ఆవేశం అంచులు దాటింది. ఇవ్వను, నీ చేతనైంది చేసుకో కర్కశంగా అన్నాడు. రమ కళ్ళు చిట్లించి చూసింది. సరే, కోరి కష్టాలు తెచ్చుకుంటానంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? కానీ ఒకటి బాగా ఆలోచించుకోండి. ఈ ఊరికే కాక ఈ చుట్టుపక్కలందరికీ మీరు దేవుడితో సమానం. అలాంటిది ఒక్కసారిగా దానవుడైపోతానంటే నాకేం అభ్యంతరం లేదు వంకరగా అంది రమ. నా ప్రజల సంగతి నాకు బాగా తెలుసు. ఇలాంటి కాకమ్మ కబుర్లు వాళ్ళు చచ్చినా నమ్మరు. నిజంగా మీరు చాలా అమాయకులు డాక్టర్ బాబు, నవ్వింది రమ. గెటౌట్. అలాగే, రాబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. విసురుగా బయటికి నడిచింది రమ. విశ్వం కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆగు, ఆవేశంగా అరిచాడు. నిర్లక్ష్యంగా చూసిందామె. అతని కళ్ళు అగ్నిగోళాల్లా అనిపించాయి ఆమెకి. ఆ రూపాన్ని చూసి కాస్త జంకిన అతని స్వభావం గుర్తొచ్చి బింకంగా నిల్చింది. నీకు 4 కాలాల పాటు బతకాలనుందా? తాపీగా అన్నాడతను. లేడి కూనని చంపడానికి సిద్ధంగా ఉన్న సింహంలా ఉన్నాడతను. ఏం చంపుతారా? దిగజారిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుంటూ అంది రమ. అవసరం అనుకుంటే అంత పని చేస్తాను. అందుకే నువ్వు చూసింది ఇప్పుడొచ్చింది పూర్తిగా మర్చిపో. డబ్బు సంగతి కల్లో కూడా ఎత్తకు తాపీగా అన్నాడు విశ్వం. అసంభవం. ఏమిటి? డబ్బు ఇవ్వకపోతే మీ రహస్యాన్ని దాచటం గంభీరంగా అంది రమ. ఓ అలాగా, అయితే నా మాట జాగ్రత్తగా విను. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. అవసరమైతే పచ్చినెత్తురు తాగటానికి కూడా వెనకాడను. అలాంటిది నీ బెదిరింపులకు లొంగుతానా? ఇన్నాళ్ళు నాలోని మంచినే చూసావు. రహస్యం పెదవి దాటి బయటకొచ్చిందా నిన్ను చంపి అప్పుడు జైలుకెళ్తాను పిడికిలు బిగించి అన్నాడు విశ్వం. ఎంత అరుస్తున్నా విశ్వంలో విలన్ ఛాయలు కనిపించలేదేమో. పెద్దగా నవ్వి, నువ్వు నన్ను చంపుతావా అంది రమ. అవును, చంపుతాను. తెగిస్తే నా అంత దుర్మార్గుడు లేడు ఆవేశంగా అన్నాడు విశ్వం. తెగించాలిగా మళ్ళీ నవ్వింది రమ. నువ్వు ఈ విషయాల్ని పెదవి దాటి రాని, అప్పుడు చూద్దుగాని తెగిస్తానో లేదో. అలా ఇద్దరి మధ్య కొంతసేపు ఘర్షణ జరిగింది. చివరికి, రేపు సాయంత్రంలోగా డబ్బు నాకు చేరాలి, లేకపోతే నేను సరాసరి పోలీస్ స్టేషన్కి ఎడతాను అంటూ బయటికి నడిచింది రమ. ప్రతిమలా బిగుసుకుపోయిన విశ్వాన్ని వదిలేసి వీధిలోకొచ్చింది. ఓసారి పరిసరాలను పరికించి చూసింది. పెద్దగా మార్పేం లేదు. ఇందాకట్లాగే నిశ్శబ్దంగా నిర్మానుషంగా ఉంది. అమ్మయ్య, సాధించినట్టే. రేపు చచ్చినట్టు ఇస్తాడు డబ్బు. ఆ డబ్బు తీసుకుని తను దాసు ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా పెళ్లి చేసుకుని జాలీగా బ్రతుకుతారు. ఊహా సౌధాలు కట్టుకుంటూ ఇల్లు చేరింది రమ. దాసు ఇంటికేసి చూశాయామె కళ్ళు. ఆ ఇల్లు కూడా మంచి నిద్రలో ఉన్నట్టు నిశ్శబ్దంగా ఉంది. తననెవరూ గమనించలేదనుకున్న రమ ఉత్సాహంగా తలుపులేసుకుని లోపలికి నడిచింది. అయితే తను బయలుదేరినప్పటి నుంచి 2 వ్యక్తులు ఒకరికి తెలియకుండా ఒకరు తనని వెంబడించి డాక్టర్కి తనకి మధ్య జరిగిన సంభాషణ మొత్తం పొంచి విన్నారని మాత్రం ఆమెకి తెలియదు.
ఆమెకే కాదు, ఎవరికీ తెలియదు. ఉదయం 5 గంటలు కావస్తోంది. వీరుడు సాధారణంగా 4 గంటలకే లేచి యజమాని దగ్గరికెళ్ళిపోతాడు. అతనెళ్ళగానే కాఫీ అది కాచి ఫ్లాస్క్‌లో పోసి డాక్టర్‌కిచ్చొస్తుంది మంగి. అయితే ఆ రోజు వీరుడు 5 కావస్తున్నా వెళ్ళటం లేదు. కాస్త కంగారు పడింది మంగి. ఏంటి మామా, ఒళ్ళుగాని బానేదా? అంది దగ్గరగా వచ్చి. ఏం, ఎందుకడిగావు అట్టా? శానా టైమయింది నసిగింది మంగి. ఓస్ అంతేగదా, ఈ ఏవన్నా సర్కారుద్యోగాలేటి? కూస్తట్టు ఇటూ ఎళ్ళొచ్చు తేలిగ్గా అన్నాడు వీరుడు. మంగి మాట్లాడలేదు. దిక్కులు చూస్తూ కూర్చుంది. వెళ్తురొస్తే మళ్ళీ బాబుగోరికి కాఫీ తీసుకెళ్ళటానికి కుదరదు. ఎలా అన్న ఆలోచనలో పడింది. ఏటే, నేనింట్లో ఉండటం నీకుగాని కట్టంగా ఉందేటి? వీరుడు అదోలాగన్నాడు. ఛీ, ఆ ఏం మాటలు మామా, ఊరికే అడిగానంతే కంగారుగా అనేసింది మంగి. సర్లే నేనొత్తా అంటూ కండువా నిండా కప్పుకుంటూ బయటకు నడిచాడు. వాడంత దూరం వెళ్ళేదాకా చూసి గబగబా పొయ్యి వెలిగించి పాలు కాచి కాఫీ కలిపింది. బియ్యం డబ్బా వెనక దాచిన ఫ్లాస్క్ తీసి దాని నిండా పోసింది. నిండా కొంగు కప్పుకొని బయటికి రాబోయింది. అంతే, కొయ్యబారిపోయింది. ఎదురుగా వీరుడు. ఏటి మామా, వణికిపోతూ అంది మంగి. ఏం లేదు గాని అదేటి గంభీరంగా అన్నాడు. కాఫీ. ఎవరికి? నాకే తాగాలనిపించి. అలాగా, నాక్కూడా కుస్తీ పోస్తే తాగిపోయేవాణ్ణి గందా. ఇబ్బందిగా చూసింది మంగి. ఆమెకి భయంతో ఒళ్ళంతా చెమటలు పడుతోంది. అది సరే, ఆ ఫ్లాస్క్ ఏటి? అది అది మంగికి దుఃఖం వచ్చేస్తోంది. మంగి, మెల్లగా అన్నాడు వీరుడు. ఏటి మామా, ఎందుకే ఇన్ని అబద్ధాలు? అబ్బే, అది కాదు మామా. సర్లే గాని ముందా కాఫీ డాక్టర్ బాబుకి ఇచ్చిరా. మామా, బిగుసుకుపోయింది మంగి. ఇచ్చిరా మంగి, నేనేమనుకోను. నేను పూర్వపు ఈరన్ని కాదని నీకు తెలుసుగా, ఎందుకు నా దగ్గర దాయటం అన్నాడు వీరుడు శాంతంగా. అతనెంత మామూలుగా అనాలని ప్రయత్నించినా తన దగ్గర దాచినందుకు అతని గొంతులో బాధ కూడా ధ్వనించింది. మామా అంటూ అతని కాళ్ళ మీద పడిపోయింది మంగి. వీరుడు ఆమెను లేవదీసి కళ్ళు తుడిచాడు. నన్ను క్షమించు మామా అంది మంగి. క్షమించడానికి ఏముంది గాని, డాక్టర్ బాబుకి నువ్వు క్యారేజీ పంపడం కూడా నేను చూశాను. కానీ నా దగ్గర కూడా ఎందుకు దాచావో మాత్రం అర్థం కాలేదు అన్నాడతను. మంగి విషయం చెప్పింది. వీరుడు ఆలోచనలో పడ్డాడు. ఏటంటావు అన్నాడు మెల్లగా. నాకు అయోమయంగా ఉంది మామా. అసలు ఈ మధ్య డాక్టర్ బాబు గారేంటో విచిత్రంగా మాట్లాడుతున్నారు, ఏదో కంగారాడుతున్నారు అంటూ అతని ప్రవర్తన వివరంగా చెప్పింది మంగి. అక్కడెవరన్నా కనిపించారా? ఊహూ. ఏటో ఆరి బాధ ఆలోచిస్తూ అన్నాడు వీరుడు. ఆర్ని చూస్తుంటే నాకు దిగులుగానే ఉంది. ఇయాల రేపు చూసి నీతో చెప్దామనుకుంటున్నాను. చూద్దాం. మామా. ఏటే, నీ మీదొట్టి సరి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు బతిమాలింది మంగి. పెద్దగా నవ్వాడు వీరుడు. ఏంది నవ్వుతావు? ఎవరికి చెప్పనంటానే శానా మందికి చెప్పావు నువ్వు. ఇప్పుడు నన్నెవరికి చెప్పొద్దంటున్నావు? మళ్ళీ నవ్వాడతను. నేనెవరికి చెప్పానేటి? నీకు ఆ అమ్మాయి గోర్లకే కదా చిన్నబుచ్చుకుంటూ అంది మంగి. సర్లే, ఇంతకీ ఇదంతా ఏంటంట? అదే రేపు డాక్టర్ బాబు గారినే అడుగుదాం. ఏవైనా మనకి దేవుళ్ళోటోరో ఆయన రహస్యాన్ని దాయటం మన ధర్మం. సరే ఉండు, ఇది ఇచ్చొత్తాను. మళ్ళీ తెల్లారిపోతాంది అంటూ ఫ్లాస్క్ తీసుకుని తలనిండా కొంగు కప్పుకొని వీధిలోకి నడిచింది మంగి. వీరుడు అలాగే మంచం మీద వాలి ఆలోచనలో పడ్డాడు. అతను కూడా విన్నాడు డాక్టర్ వింత ప్రవర్తన. ఏమై ఉంటుంది? ఈ భోజనం ఎవరికి? అంత దాచాల్సిన అగత్యం ఏమొచ్చింది? ఇలా ఉన్నాయి అతని ఆలోచనలు. అతనలా ఉండగానే ఉరుకులు పరుకులతో వచ్చి పడింది మంగి. ఆమె చేతిలో ఫ్లాస్క్ అలాగే ఉంది. ఒళ్ళంతా చెమటలు పట్టింది. గభాల్న లేచి పాలిపోయినట్టున్న మంగిని కుదుపుతూ, ఏటే, ఏం జరిగింది ఆదుర్దాగా అన్నాడు వీరుడు. అక్కడ అక్కడ ఆమెకి మాట రావటం లేదు. వణికిపోతోంది. ఏటే, ఏముందక్కడ కంగారుగా అడిగాడు వీరుడు. మావా, అక్కడ అంటూ వణికిపోతూ చెప్పింది మంగి. అతను కూడా కొయ్యబారిపోయాడు. గభాల్నట్టు పరిగెత్తాడు. మంగి వారిస్తున్నా వినకుండా. మంగి కూడా అతను వెంట పరిగెత్తింది. ఊరు మేలుకుంటోంది. ఒక్క పరుగున ఇద్దరు హాస్పిటల్ దగ్గరకొచ్చారు. అక్కడ వరండాలో కనిపించిన దృశ్యం చూసి టక్కున ఆగిపోయాడు వీరుడు. మంగి చేతుల్లో ముఖం దాచుకుంది.
వరండాలో ఆయా శవం వెల్లికిలా పడుంది. బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కళ్ళు తెరిచి ఉండి మొహం వికృతంగా ఉంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.